Testing of hypothesis for small samples. What is small sample? A sample which contains less than 30 elements is called small samples. Okay. ఈ స్మాల్ శాంపుల్ సంబంధించి టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ ఇక్కడ మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి టీ డిస్ట్రిబ్యూషన్. టీ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ 2 టైప్స్, సింగిల్ మీన్, 2 మీన్స్. ఓకే, ఎలా అయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా జెడ్ వాల్యూ ఇక్కడ సింగిల్ మీన్ 2 మీన్స్ ఉంటాయో ఇక్కడ కూడా టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ ఫర్ స్మాల్ శాంపుల్స్లో కూడా 3 మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్ టీ డిస్ట్రిబ్యూషన్. టీ డిస్ట్రిబ్యూషన్ 2 మెథడ్స్ ఉంటాయి. టీ డిస్ట్రిబ్యూషన్ 3 మెథడ్స్. టీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. టీ డిస్ట్రిబ్యూషన్లో 2 టైప్స్, సింగిల్ మీన్, 2 మీన్స్. ఓకే, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో ఒక మెథడ్ ఉంటుంది, కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్లో ఒక మెథడ్ ఉంటుంది. అంటే టోటల్గా 4 మెథడ్స్ ఉంటాయి. అంటే మెయిన్గా టీ డిస్ట్రిబ్యూషన్లో జరిగే మీన్ సంబంధించి, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి వేరియన్స్ని కంపేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్లో ప్రపోర్షన్స్ అనమాట. బాగా గుర్తుంచుకోండి, టీ డిస్ట్రిబ్యూషన్లో మీన్స్ సంబంధించి మనం ప్రాబ్లం చేస్తాం. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్లో వేరియన్సెస్ సంబంధించి మనం ప్రాబ్లం చేస్తాం అనమాట. కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ప్రపోర్షన్స్ తీసుకుంటాం అన్నమాట. సపోజ్ ఈ వీడియోలో లెట్ us డిస్కస్ టీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ సింగిల్ మీన్ చూద్దాం. 5 వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వీడియో ఫర్ ద సింగిల్ మీన్ ఫర్ టీ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ వీడియో ఫర్ టీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ 2 మీన్స్, థర్డ్ వీడియో ఈజ్ ఫర్ F distribution, fourth video is for chi-square distribution. Okay, 4 videos. Let us go to the problem. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 6 స్టీల్ బీమ్స్. ప్రాబ్లం చూడగానే 6 స్టీల్ బీమ్స్ అంటే ఏంటి? 6 అంటే లెస్ దెన్ 30 కదా. స్మాల్ శాంపుల్స్, టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ ఫర్ స్మాల్ శాంపుల్స్ అని అర్థమైంది మీకు. అంటే స్మాల్ శాంపుల్స్లోకి వెళ్ళిపోతాం మనం. స్మాల్ శాంపుల్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. అయితే ఇందులో మీన్స్కి సంబంధించి ఇస్తే టీ డిస్ట్రిబ్యూషన్, వేరియన్సెస్కి సంబంధించి ఇస్తే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ప్రపోర్షన్స్ అందులో ఉంటే మీకు అది కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో మీన్స్ ఉన్నాయా, వేరియన్స్ ఉందా, ప్రపోర్షన్స్ ఉన్నాయో let us note that point. Let us note that one. Here, a random sample of 6 steel beams has a mean అనగానే మీకు సింగిల్ మీన్ అయితే మళ్ళీ ఇక్కడ 2 మీన్స్ ఉంటాయి కదా. టీ డిస్ట్రిబ్యూషన్లో 2 టైప్స్ ఉన్నాయి, సింగిల్ మీన్తోను 2 మీన్స్తోను. యాజ్ ఎ మీన్ compressive strength of 58,392 with a standard deviation of 648. Use this information at the level of significance alpha is equal to 0.05 to test whether the true average compressive strength of the steel from which the mean came is 58,000. అంటే ఇక్కడ మనకి ఏ random sample of 6 steel beams has ఇక్కడ మీన్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది మనకి? మెయిన్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ శాంపుల్ యొక్క మెయిన్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది? 58,392. ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ 648 అయితే ఎంటైర్ పాపులేషన్ యొక్క మీన్ 58,000 ఉంటుందా? విత్ 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, అంటే 95% ష్యూరిటీతో, కాన్ఫిడెన్స్ లెవెల్తో మనం చెప్పాలన్నమాట. మీకు బాగా అర్థమైందా? ఇక్కడ సింపుల్గా అర్థమవుతుంది మనకి. ఇది సింగిల్ మీను. టీ డిస్ట్రిబ్యూషన్లో సింగిల్ మీన్ మెథడ్ వాడాలి మనం. టీ డిస్ట్రిబ్యూషన్లో సింగిల్ మీన్ మెథడ్. ఓకే, శాంపుల్ యొక్క మీన్ అంటే ఎక్స్ బార్ 58,392, స్టాండర్డ్ డీవియేషన్ 648. ఓకే,
alpha is equal to 0.05 level of significance. ఎంటైర్ పాపులేషన్ యొక్క మీన్ 58,000 అని ప్రూవ్ చేయాలి మనం అన్నమాట. ఓకే, అది ఇక్కడ నల్ హైపోథెసిస్ మనం చూపించాల్సింది మ్యూ ఈజ్ ఈక్వల్ టు 58,000. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటే ఆపోజిట్ ఆఫ్ నల్ హైపోథెసిస్, కాంప్లిమెంటరీ స్టేట్మెంట్ ఆఫ్ నల్ హైపోథెసిస్. ఓకే, దట్ ఈజ్ mu naught is equal to 58,000. mu naught is equal to 58,000. ఇక్కడ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎందుకు వచ్చింది, ఇది కరెక్టా కాదా, వెదర్ ద ట్రూ ప్రపోర్షన్ ట్రూ యావరేజ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టీల్ బీమ్ విచ్ ఇస్ ద సింపుల్ కేబుల్ అవుతుందా అవదా, వెదర్ ఆర్ నాట్ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు. అది నెక్స్ట్ స్టెప్ ఏంటి, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. కరెస్పాండింగ్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. టీ వాల్యూ ఎంతో చూసుకోవాలి, టీ ఆల్ఫా వాల్యూ. ఓకే, నౌ టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఇది. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. డోంట్ ఫర్గెట్ దిస్ ఫార్ములా. టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఓకే, ఈ ఫార్ములా ఒకటి బాగా గుర్తుండాలి. సింగిల్ మీన్, టీ డిస్ట్రిబ్యూషన్లో సింగిల్ మీన్కి సంబంధించి ఫార్ములా. ఓకే, హియర్ ఎక్స్ బార్ మీన్ ఆఫ్ ది శాంపుల్ 58,392. ఎస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద శాంపుల్ 648. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 58,000 టు బి టెస్టెడ్. n ఈజ్ ఈక్వల్ టు 6. శాంపుల్ సైజ్ n less than 30, స్మాల్ శాంపుల్ అనమాట. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. ఇక్కడ టేబులర్ వాల్యూ ఇక్కడ చూడండి. మీకు బాగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కి alpha is equal to 0.05 level of significance की t alpha value अंता इकड़ सारी चूँटे alpha is equal to 0.05 alpha is equal to 0.05. ఓకే, మీరు టీ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, టీ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ఫా వాల్యూ ఒకటే సరిపోదు, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ డినోటెడ్ బై వి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ డినోటెడ్ బై వి. వీ కెన్ ఫైండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ by using formula y is equal to n minus 1. In this problem n is 6. 6 minus 1 5. Therefore corresponding to this problem degree of freedom is 5. Okay, therefore level of significance is 0.05, degree of freedom 5. ఇప్పుడు let us learn how to find t alpha value corresponding to this level of significance 0.05 and this degree of freedom 5. Okay, this is table for t distribution. Okay, ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05 అనుకున్నాం కదా, లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. ఓకే, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ n minus 1, n is sample size, 5 minus 1, degree of 6 minus 1,
దట్ ఈస్ 5. ఓకే, ఇప్పుడు మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 5కి సంబంధించి టీ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05 అంటే మనకి 95% కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, అంటే ఇది చూసుకోవాలి. 95% కాన్ఫిడెన్స్. ఓకే, ఈ కాలంలో మన వాల్యూని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కాలం, ఓకే, కాలం అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ కాలంలో నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఇందులో ఏ నెంబరు అంటే రో చూజ్ చేసుకోవాలి. రో చూజ్ చేసుకోవాలంటే ఏ రో? 5th రో. 5 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 5th రో. 5th రోలో వాల్యూ అంటే వాల్యూ అంటే 2.02. దిస్ వాల్యూ, దిస్ ఈస్ వాల్యూ corresponding to 95% confidence level corresponding to 5th degree of freedom. T alpha value is 2.02. Okay, no? 2.02. Okay, T alpha value is 2.57. Okay, ఓకే, దిస్ ఈజ్ టైల్డ్ టెస్ట్. టైల్ టెస్ట్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ టైల్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా టైల్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి టీ ఆల్ఫా వాల్యూ కాకుండా టీ ఆల్ఫా బై 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందువల్ల ఆల్ఫా బై 2 ఎందుకు వచ్చింది? 2 టైల్డ్ టెస్ట్ కాబట్టి, నాట్ ఈజ్ ఈక్వల్ టు కదా 2 టైల్ టెస్ట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టైల్ ఉంటుంది మనకి. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05 అయితే ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0.05/2. 2 టైల్ టెస్ట్లో ఆల్ఫా బై 2 వస్తుంది, బాగా గుర్తుంచుకోండి. 0.05 అంటే 0.05 అంటే వాల్యూ ఎంత వస్తుంది మీకు? 0.025 వస్తుంది. 0.025 2 టైల్ టెస్ట్లో. ఇప్పుడు ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0.025 వస్తే 1 మైనస్ ఆల్ఫా అంటే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎంత వస్తుంది మీకు? 1 మైనస్ ఆల్ఫా అంటే 1లో నుంచి ఈ వాల్యూ తీసేయండి. 1 మైనస్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసేయండి. 0.025 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వాల్యూ ఏమొస్తుంది? 0.975 వస్తుంది కదా. 0.975 ఓకే ఫర్ 2 టైల్ టెస్ట్. సింగిల్ టైల్ అయితే 95 వస్తుంది, ఎందుకంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05 అవుతుంది. ఓకే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05 అవుతుంది. కాబట్టి 95% ఫర్ సింగిల్ టైల్ టెస్ట్, అంటే గ్రేటర్ దెన్ వచ్చినా లెస్ దెన్ వచ్చినా. బట్ 2 టైల్ టెస్ట్ కాబట్టి, అంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు వచ్చినప్పుడు 2 టైల్ టెస్ట్ వస్తుంది కాబట్టి ఆల్ఫా బై 2 టైల్ టెస్ట్లో ఇప్పుడు కూడా అంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు వేసుకున్నప్పుడు 2 టైల్ టెస్ట్ అవుతుంది. 2 టైల్ టెస్ట్ అంటే ఆల్ఫా బై 2 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05 కాబట్టి ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0.025. 1లో నుంచి 0.025 తీస్తే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ 0.975 అంటే 97.5% ష్యూరిటీతో. అంటే ఈ కాలం తీసుకోవాలి, ఈ కాలం కాకుండా ఈ కాలం 0.975 కాలం తీసుకొని ఇందులో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మారుతుంది 5, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5 అంటే 2.57 అవుతుంది. 2.57 అవుతుంది. అంటే దేర్ఫోర్ సింగిల్ టైల్ టెస్ట్ అయితే 2.02 అవుతుంది. 2 టైల్ టెస్ట్ అయితే 0.257 అవుతుంది. 2.57 ఓకే.
కాబట్టి ఇక్కడ టీ ఆల్ఫా బై టీ వాల్యూ అంతా 2.57. ఓకే, ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఆ ఫార్ములా ఇచ్చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే టీ వాల్యూ 1.49 వచ్చింది. 1.49 అయితే 1.49 వాల్యూ 2.57 అనే టేబులర్ వాల్యూ కంటే తక్కువ ఉంది కాబట్టి హెచ్ నాట్ ఈజ్ యాక్సెప్టెడ్, నల్ హైపోథెసిస్ యాక్సెప్టెడ్ అంటాం అనమాట. అంటే వాడు ఇచ్చినట్టుగా మ్యూ ఈజ్ ఈక్వల్ టు 58,000 కరెక్టే, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 58,000 కరెక్టే దాని అర్థం అది. ఓకే, దిస్ ఈస్ టీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఆ విధంగా అనమాట. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, గివెన్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 5. ఇక్కడ 5 అనగానే స్మాల్ శాంపుల్స్లోకి వచ్చేయాలి. స్మాల్ శాంపుల్ అనగానే టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ఖై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ మీకు గుర్తుకు రావాలి. ఫర్ డిఫరెంట్ ప్రొడక్ట్ లాట్స్ వీ వాంట్ టు టెస్ట్ వెదర్ ద ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ ఏ సర్టైన్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఎక్సీడ్స్. ఇక్కడ ఒకసారి ఇది రైట్ టైల్ టెస్టా, లెఫ్ట్ టైల్ టెస్టా, టూ టైల్ టెస్టా అని చెప్పడం కోసం అక్కడ ఏదో ఒక హింట్ ఉంటుంది మనకి. ఇక్కడ వెదర్ ఆర్ నాట్ ఇలాంటి వాటికి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆర్ ట్రూ, క్లైమ్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇలాంటి వాటికి నాట్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది, టూ టైల్ టెస్ట్ వస్తుంది. అలాగే అక్కడ మోర్ దెన్, లెస్ దెన్, ఎక్సీడ్స్, నాట్ ఎక్సీడ్స్ ఇలాంటి వాటికి టైల్ లెఫ్ట్ టైల్ కానీ రైట్ టైల్ కానీ వస్తుంది. ఇక్కడ ఈ టర్మ్ ఒకసారి చూడండి, ఎక్సీడ్స్ 14%, అంటే మ్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 14%. అండ్ రైట్ టైల్ టెస్ట్ గ్రేటర్ దెన్ అంటే రైట్ టైల్ టెస్ట్ అనమాట. రైట్ టైల్ టెస్ట్, వాట్ కెన్ వి కన్క్లూడ్ దట్ ఎట్ 0.01 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ టీ ఆల్ఫా బై 2 కాదు, టీ ఆల్ఫా, ఎందుకంటే రైట్ టైల్ అంటే సింగిల్ టెస్ట్. 0.01 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అబౌట్ ది నల్ హైపోథెసిస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 14%. నల్ ఇక్కడ శాంపుల్ మీన్ ఈజ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 14.9% అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.42%. నల్ హైపోథిసిస్ వాడే ఇచ్చాడు కదా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 14%. ఓకే, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కూడా వాడే ఇచ్చాడు కదా, ఎందుకంటే ఎక్సీడ్స్ అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. దట్ ఈస్ మ్యూ గ్రేటర్ దెన్ 14%. గ్రేటర్ దెన్ వచ్చిందంటే దట్ ఈస్ క్లియర్లీ రైట్ టైల్డ్ టెస్ట్. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.01. ఓకే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.01. ఫర్ దిస్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ టీ ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసే ముందు టీ వాల్యూని ఎవాల్యుయేట్ చేద్దాం. అంటే టెస్ట్ స్టాటిస్టిక్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఓకే, ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏంటి, మీన్ ఆఫ్ ది శాంపుల్ 14.9%, మ్యూ 14% టు బి టెస్టెడ్, స్టాండర్డ్ డీవియేషన్ 0.42. ఇప్పుడు టీ ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది? టీ ఆల్ఫా వాల్యూ లెట్ us ఫైండ్ అవుట్ టీ ఆల్ఫా వాల్యూ. ఇక్కడ ఆల్ఫా వాల్యూ మనకి ఆల్ఫా వాల్యూ వచ్చేసరికి ఆల్ఫా వాల్యూ ఎంత, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.01, దట్ ఈస్ 99%. 0.01 means 99%. Alpha is equal to 0.01 అంటే level of confidence 1 minus alpha is 99%. ఓకే, అంటే 99 అంటే ఇదే కదా, 0.99 అంటే ఈ కాలంలో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ శాంపుల్ సైజ్ ఈజ్ మనకి ఎన్ని ఇచ్చాడు, 5 ఇచ్చాడు కదా, 5 - 1 అంటే 4. చూడండి శాంపుల్ సైజు 5 కదా, శాంపుల్ సైజు n ఈజ్ ఈక్వల్ టు n ఈక్వల్స్ టు ఎంత, 5 pins. 5 pins మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు
5, n is equal to 5, n is equal to 5, n is equal to 5 అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5 minus 1, 5 minus 1 means 4. Okay, fourth row 99% కాలంలో ఫోర్త్ రోలో చూసుకోవాలి. ఫోర్త్ రో 99% కాలం ఫోర్త్ రో అంటే ఇదే కదా, 3.75 చూడండి, 3.75. T alpha value 3.75. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేసినట్టు వాల్యూ 4.8. టీ ఆల్ఫా వాల్యూ 3.75. ఇక్కడ మనం కాలిక్యులేట్ చేసినటువంటి 4.8 వాల్యూ టేబులర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. టేబులర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది అంటే అది రిజెక్టెడ్ ఏరియాలో పడిపోయింది. టేబులర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? రిజెక్టెడ్ ఏరియాలో పడిపోయింది. ఓకే, కాబట్టి టేబులర్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్యాల్కులేటెడ్ వాల్యూ రిజెక్టెడ్ అంట అనమాట. ఇది నల్ హైపోథెసిస్ రిజెక్టెడ్ అంటే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ యాక్సెప్టెడ్. ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటే ఎస్ exceeds 14% is correct అన్నమాట. ఓకే, అంటే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ యాక్సెప్టెడ్. దిస్ ఈజ్ T-tail test for single mean. T-tail test for single mean. Two-tail test as T distribution for single mean. T distribution, student T distribution for single mean అంటాం అనమాట. ఓకే, టూ మీన్స్ కూడా సేమ్, బట్ టూ మీన్స్ వస్తాయి ఇక్కడ. ఒకసారి చూడండి, ఏ ర్యాండమ్ శాంపుల్ ఫర్ ఏ కంపెనీస్ very extensive file show that orders for a certain piece of machinery were filled respectively in 12, 10, 12, 19, 14, 15, 18, 13 days. Use this level of significance alpha is equal to 0. One level of significance to climb the sum the average 100 failed to 10.5 days. Choose the alternative hypothesis so that rejected hypothesis mu is equal to 10.5 days implies that it takes longer than. ఇది కూడా సింగిల్ మీనే కానీ ఇక్కడ మీను మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందా చూడండి సార్. ఇక్కడ టు టెస్ట్ ద క్లైమ్ దట్ యావరేజ్ అడ్రస్ ఆర్ ఫిల్డ్ ఇన్ 10.5 days అంటే mu is equal to 10.5. Choose the alternative hypothesis so that rejection of the null hypothesis mu is equal to 10.5 days implies that it takes longer అన్నాడు కదా. మోర్ దెన్ లాంగర్ వచ్చినా, మోర్ దెన్ వచ్చినా, గ్రేటెస్ట్ వచ్చినా, ఎక్సీడ్స్ వచ్చినా వీటన్నింటికి కూడా గ్రేటర్ దెన్ వస్తుంది కదా, రైట్ టైల్ టెస్ట్ అవుతుంది. ఓకే, రైట్ టైల్ టెస్ట్. Level of significance 0.05. Test a statistic. T is equal to x bar minus mu by s by square root of n. కానీ ఇక్కడ ఎక్స్ బార్ మనకి డైరెక్ట్గా ఇవ్వకుండా ఎలిమెంట్స్ ఇచ్చారు మనకి. 10, 12, 19, 14, 15, 18, 11, 13 వీటన్నింటికి యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫైండ్ అవుట్ చేస్తే వాని వాల్యూ ఎంత వస్తుంది మనకి? 14 వచ్చింది. ఓకే, ద మీన్ ఆఫ్ ద శాంపుల్ ఈజ్ 14 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్. ఇక్కడ ఎస్ స్క్వేర్ వేరియన్స్ను కూడా మనమే క్యాల్కులేట్ చేయాలి. ఫార్ములా ఏంటి? ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n-1. ఈ ఫార్ములా యూజ్ చేసి ఎస్ స్క్వేర్ను కూడా, వేరియన్స్ను కూడా, ఎస్ వాల్యూని కూడా మనమే క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో ఎక్స్ బార్ అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 14, xi అంటే వాటి ఇచ్చినటువంటి వాల్యూస్, x1 అంటే 10, x2 అంటే 12, x3 అంటే 19, x4, x5, x6, x7, x8 అంటే 13. కాబట్టి 10 minus 14 అంటే x1 minus x bar, x2 minus x bar, x3 minus x bar, ఇలా వేసుకుంటా వెళ్ళి మన n-1 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 10.3 వచ్చింది. ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10.3 వచ్చింది.
అంటే వేరియన్స్ 10.3 వేరియన్స్ 10.3 variance 10.3 s square. Therefore t is equal to 14 minus 10.5 divided by 10.3 by root over 8. అయితే మనకి ఇక్కడ ఎస్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎస్ స్క్వేర్ 10.3 మనకు కావాల్సింది ఎస్ వాల్యూ కదా. ఇక్కడ డైరెక్ట్గా 10.3 వేసుకున్నాం, కానీ ఇక్కడ ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ ఇది కూడా రూటే, మనకి ఇది కూడా రూట్ అవుతుంది. రూట్ 10.3 బై రూట్ ఓవర్ 8. ఓకే, దాని వాల్యూ 3.08 వచ్చింది. 3.08. టేబులర్ వాల్యూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.01 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కి 3 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంతా 7. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 7 ఎందుకైంది, మనకి టోటల్గా 8 వాల్యూస్ ఇచ్చారు కదా మనకి. శాంపుల్ సైజ్ 8, 1 2 3 4 5 6 7 8 8 వాల్యూస్. 8 - 1 అంటే 7 అవుతుంది కదా. 7 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. 0.01 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్లో అంటే 99లోనే 7th డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎంత వచ్చింది మనకి 3.0. టేబులర్ వాల్యూ 3.0 వచ్చింది. ఓకే, 3.0. ఓకే, కంపేర్ చేయండి. ఇప్పుడు కాల్కులేటెడ్ వాల్యూ 3.08 వచ్చింది, టేబులర్ వాల్యూ 3 వచ్చింది. అంటే ఏంటి, నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అవుతుంది ఆటోమేటిక్గా. టేబులర్ వాల్యూ కంటే ఎక్కువ వచ్చింది అంటే రిజెక్టెడ్. దట్స్ ఆల్. ఇలా వస్తాయి మీకు. ఓకే, ఇలా మీరు టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోవాలి. టేబులర్ వాల్యూని ఎలా చూజ్ చేసుకోవాలి అన్నది ఆ రెండు గుర్తుంచుకోగలిగితే మీరు ఈ ప్రాబ్లం ఈజీగా చేసుకోవచ్చు. బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ అది స్మాల్ శాంపులా లార్జ్ శాంపులా ఒకసారి చూసుకోండి. లార్జ్ శాంపుల్ అయితే ఆ టెస్ట్లు యూజ్ చేయాలి. స్మాల్ శాంపుల్ అయితే మీరు యూజ్ చేయాల్సినటువంటి టెస్ట్లు ఏంటి, టీ డిస్ట్రిబ్యూషన్ టెస్ట్ కానీ, ఖై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ టెస్ట్ కానీ, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ టెస్ట్ కానీ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. అందులోనూ ఒకవేళ స్మాల్ శాంపుల్ ఏంటి, అందులో సింగిల్ మీన్ ఇస్తే సింగిల్ మీన్తో ఉన్నటువంటి టెస్ట్ చేయాలి మనం. 2 మీన్స్ ఇస్తే ఆ మెథడ్ వేరే. నెక్స్ట్ క్లాస్లో 2 మీన్స్ తెలుసుకుందాం. లెట్ us learn how to do the problems concerning to 2 means in student T distribution. ఓకే, అలాగే వేరియన్సెస్ ఇస్తే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ప్రపోర్షన్స్ ఇస్తే మీకేంటి ఖై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. 3 ఉంటాయి, మీను, వేరియన్సెస్, ప్రపోర్షన్స్. మీన్ ఉంది కాబట్టి సింగిల్ మీన్ ఉంటే ఈ టెస్ట్ యూజ్ చేయాలి. స్మాల్ శాంపుల్లో సింగిల్ మీన్లో ఈ టెస్ట్. నెక్స్ట్ వీడియోలో టీ డిస్ట్రిబ్యూషన్లోనే స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్లోనే 2 మీన్స్ ఉంటే ఎలా చేయాలి నేర్చుకుందాం. ఓకేనా.